హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కి స్వాగతం. శ్రీకృష్ణుడు నిత్యం ఆకలితో ఉండి నైవేద్యం భుజించే, గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచే ఏకైక కృష్ణ దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటగా మా ఛానల్ చూస్తున్న వారైతే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, మనం చెప్పుకుంటున్న శ్రీకృష్ణుడి ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం. ఈ ఆలయం గురించి చాలా విశేషాలు, వింతలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆకలితో ఉంటాడని, గ్రహణ సమయంలో కూడా ఆలయం తెరిచే ఉంటుందని చెబుతారు. తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కేరళలోని మీనాచిల్ నది ఒడ్డున ఉంది. కొట్టాయం నుండి 6 నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఒక కథ ప్రకారం పాండవులు తమ వనవాసానికి శ్రీకృష్ణుడి 4 చేతుల విగ్రహాన్ని తమ వెంట తీసుకువెళ్లారు. తర్వాత ఆ విగ్రహాన్ని సముద్రంలో వేశారు. నిల్వమంగళం స్వామియార్ అనే ఒక గురువు సముద్రంలో పడవపై ప్రయాణిస్తుండగా మధ్యలోనే ఆగిపోయింది. అలా పడవ ఆగిన చోటే పాండవులు వేసిన శ్రీకృష్ణ విగ్రహం అతనికి దొరికింది. దాని గిన్నెలో పెట్టుకొని ఒక ఒడ్డుకు తెచ్చాడు. మరో కథలో ఈ విగ్రహం కంసుడిని చంపిన తరువాత కనిపించే శ్రీకృష్ణుడిదని చెబుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు చాలా ఆకలితో, కోపంగా ఉన్నాడట. ఈ విగ్రహం 4 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో ఆహారం, మిగతా చేతుల్లో శంఖం, చక్రం ఉంటాయి. ఇలాంటి విగ్రహం కేరళలోని మరో ఆలయం త్రిచంబరంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం విశేషాలు చూద్దాం. ఈ ఆలయం రోజు తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. ఇది భారతదేశంలో మొదట తెరిచే ఏకైక ఆలయం. ఉదయం ఒక పూజ చేసి శ్రీకృష్ణుడికి పాయసం నైవేద్యంగా పెడతారు. ఈ పాయసం బియ్యం, బెల్లం, నెయ్యి, కడలి, అరటిపండు, కొబ్బరితో చేస్తారు. శ్రీకృష్ణుడు ఆకలితో ఉంటాడని, అందుకే ఎప్పుడు త్వరగా ఆహారం పెడతారని చెబుతారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండడం ఇక్కడ గమనిస్తారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదేవిధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుందట. కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు కిందికి దిగడం జరుగుతుందట. పూర్వం గ్రహణ సమయంలో ఆలయం మూసివేయడం వలన, ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం వలన అప్పటి నుండి ఈ దేవాలయాన్ని గ్రహణ సమయంలోనే కాదు మరెప్పుడు కూడా మూసివేయరట. నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైన ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదైనా కారణం చేత తాళం పనిచేయకపోయినా, తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడి ఆనవాయితీ. రోజుకు 10 సార్లు ఆహారం సమర్పిస్తారు. ఇక్కడి నైవేద్యం తిన్నవారు ఎప్పటికీ ఆకలితో ఉండరని నమ్ముతారు. ఆలయం రోజంతా 23 గంటల 58 నిమిషాలు తెరిచే ఉంటుంది. కేవలం 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఏప్రిల్, మే నెలల్లో 10 రోజుల పాటు పండగ జరుగుతుంది. చివరి రోజు సూర్యకిరణాలు గర్భగుడిలోకి వస్తాయి. ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ ఒక బెల్ మెటల్ డ్రమ్ ఉంటుంది. దీని కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత వాయించాలని చెబుతారు. ఇక్కడి నైవేద్యాల్లో పాయసం, అప్పం ప్రధానమైనవి. గ్రహదోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్టాలు వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణ భగవానుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు. సైంటిస్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో రహస్యాలు, వింతలు ఈ ఆలయంలో ఉంటాయని ఇక్కడి భక్తులు చెబుతుంటారు. భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఈ ఆలయం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.